السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الذي هدانا لنعمة الإسلام وكفى بها نعمة، والحمد لله أن جعلنا موحدين لا نسجد للحجر ولا نعبد القبر، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله تسليما وسلم تسليما كثيرا. أما بعد، మనం అల్లాహ్కు భయభక్తులు కలిగి ఉండాలి, అంటే తక్వాను అవలంబించాలి. మరియు అల్లాహ్ మనకు ఈ పుణ్యకాలాలను చేరుకునే అవకాశం కల్పించినందుకు ఆయనను ఎక్కువగా స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలాలలో మంచి కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు మహావరం. అల్లాహ్ అపారమైన అనుగ్రహాలు కలవాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి సర్వస్తోత్రాలు. ఆయన మనకు తెలిసిన ఆ 9 జిల్హిజ్జా తొలి 9 పుణ్య దినాలను, ఆ తర్వాత లెక్కించబడే 4 దినాలను, ఈదుల్ అద్హా రోజు మరియు తష్రీక్ 3 రోజులు చేరుకునే అవకాశం కల్పించాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి సర్వస్తోత్రాలు. ఆయన మనకు సహాయం చేసినందువల్ల మనం అరఫా రోజున ఉపవాసం ఉండగలిగాము మరియు ఆ రోజున ఆయనను ప్రార్థించగలిగాము, ఆయనతో ఎక్కువగా దుఆ చేయగలిగాము. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి సర్వస్తోత్రాలు. ఆయన మనకు ధన సంపదలో విశాలతను ప్రసాదించినందువల్ల మనం కుర్బానీ చేయగలిగాము లేదా హజ్ చేయగలిగాము. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి సర్వస్తోత్రాలు. ఆయన మనకు ముస్లింల 2 పండుగలను, అంటే ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హాను జరుపుకునేటువంటి అవకాశం కలిగజేశాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్కి సర్వస్తోత్రాలు. ఆయన మనకు రమదాన్ చేరుకునే, రమదాన్ను పొందే అవకాశం కల్పించి భద్రతతో మరియు ఆరోగ్యంతో ఉపవాసాలు పాటించే తౌఫీక్ ప్రసాదించాడు, భాగ్యం కలగజేశాడు. అదే సమయంలో కొందరు చుట్టుపక్కల్లో చూశాము కదా, భయభ్రాంతులతో రమదాన్ను గడిపారు. మరికొందరు అనారోగ్యం లేదా అశక్తత కారణంగా ఉపవాసం ఉండలేకపోయారు. కాబట్టి ఓ అల్లాహ్, నీవు అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నట్లే మేము కూడా నీకు అపారమైన స్తోత్రాలు అర్పిస్తున్నాము. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కథీరా. అల్హమ్దులిల్లాహ్, ప్రతి పుణ్యకాలం కోసం కూడా అల్లాహ్కే సర్వస్తోత్రాలు. ఎందుకంటే వాటిలో సత్కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది, హోదా అంతస్తు పెరుగుతుంది, ఉన్నతమవుతుంది. మా ప్రభువా, నీవు మాపై కరుణ చూపి మా పశ్చాత్తాపాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నావు. నీవు నీ మహోన్నత గ్రంథం, సత్య గ్రంథమైన ఖుర్ఆన్ సూరతున్ నిసా ఆయత్ 27లో ఇలా ప్రకటించావు, వల్లాహు యురీదు అన్ యతూబ అలైకుం. అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్, ఎందుకంటే ఆయన మనల్ని తౌహీద్, ఏకదైవారాధన మరియు సున్నత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానంపై జీవింపజేశాడు. తౌహీద్ మరియు సున్నత్కు ప్రాధాన్యత ఉన్న దేశంలో ఎంతో శాంతి భద్రతలతో నివసింపజేశాడు. గమనిస్తున్నాము కదా, మనం సౌదియాలో ఉన్నవారులారా గమనిస్తున్నాము కదా ఈ విషయాన్ని. అందువల్ల మన మస్జిదులలో, మన కబ్రిస్తాన్, అంటే ఇక్కడ సౌదీ అరబ్లో ప్రత్యేకంగా, లేదా మన హజ్ ఆచరణల్లో సమాధుల పట్ల అతిశయ గౌరవం, కబ్రిస్తాన్లలో నిర్మాణాలు, షిర్క్ సంబంధిత ఆచారాలు, బిద్అతులు లేదా పక్షపాత వర్గీయత కనిపించవు. అల్లాహు తాలా సూరతుల్ హజ్ సూర 22 ఆయత్ 78లో ఇలా సెలవిచ్చాడు, మిల్లత అబీకుం ఇబ్రాహీం హువ సమ్మాకుముల్ ముస్లిమీన మిన్ ఖబ్లు వఫీ హాదా. ఈ ధర్మం మీ తండ్రి ఇబ్రాహీం ధర్మమే. ఆయన ఇంతకు ముందే మీకు ముస్లింలు అనే పేరు పెట్టాడు మరియు ఈ ఖుర్ఆన్లో కూడా అదే పేరుతో పిలిచాడు. ముస్లిం అంటే విధేయుడు. అల్హమ్దులిల్లాహ్, హజ్ విజయవంతంగా పూర్తయినందుకు కూడా అల్లాహ్కే సర్వస్తోత్రాలు. హజ్ ముగిసి 1 వారం గడిచిన తర్వాత గర్వంతో కూడిన కృతజ్ఞతతో ఇలా చెప్పవచ్చు, హజ్
యథావిధిగా విజయవంతమైంది కాదు. సామాన్య రీతిలో విజయవంతమవడమే కాదు, అల్లాహ్ అనుగ్రహంతో మరింతో అద్భుతంగా విజయవంతమైంది. అవును, ఇది AI కాలం కదా. వినండి ఇక ముందుకు. మరింతో అద్భుత రీతిలో విజయవంతమైంది. ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గృహానికి సేవ చేస్తూ హజ్ నిర్వహణ కొరకు అపారమైన ధనాన్ని మరియు శ్రమను వెచ్చించే వారి కృషిని ఎన్నడూ వృధా చెయ్యడు. సూరత్ యూసుఫ్ ఆయట్ 90లో అల్లాహ్ తెలిపాడు, ఫఇన్నల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్. నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలు మేలు చేసే వారి ప్రతిఫలాన్ని వృధా చెయ్యడు. అందువల్ల అల్లాహ్ గృహానికి సేవ చేస్తూ హాజీల సౌకర్యం మరియు భద్రత కోసం కృషి చేసేవారి శ్రమ మరియు సేవలకు అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాడు. ఓ విశ్వాసులారా, కరుణతో మరియు దృఢత్వంతో కూడిన చేతులు హజ్ వ్యవస్థను నిర్వహిస్తాయన్న విషయం తెలుసా? కరుణతో కూడిన చేతుల విషయానికి వస్తే, ఖాదిముల్ హరమైన్ షరీఫైన్ అల్ మలిక్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అతిథుల కార్యక్రమం గురించి మీరు విన్నారా? ఈ కార్యక్రమంలో 2500 మంది హాజీలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వారి అవసరాలన్నిటినీ తమ సొంత ఖర్చుపై చూసుకుంటారు. అంతేకాక వారి హది అంటే హజ్కు సంబంధించిన కుర్బానీ జంతువు ఖర్చును కూడా ఖాదిముల్ హరమైన్ షరీఫైన్ భరిస్తారు. అలాగే హాజీల సేవ మరియు భద్రత కొరకు 4 లక్షల మందికి పైగా సైనిక మరియు పౌర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన విషయం మీకు తెలుసా? మషాయిర్, హజ్ పవిత్ర ప్రదేశాలు మరియు ప్రవేశ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది సంఖ్య 52,000 మందికి చేరిందని మీకు తెలుసా? వీరందరినీ హాజీల ఆరోగ్యం మరియు వైద్య సేవల కోసం ముందు నుండే 1 నెల పాటు ప్రత్యేకంగా శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. హజ్ కాలంలో సుమారు 300 శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయని మీకు తెలుసా? వాటిలో గుండెకు సంబంధించిన క్యాథెటరైజేషన్ చికిత్సలు మరియు ఓపెన్ హార్ట్ సర్జరీలు కూడా ఉన్నాయి. అల్లాహు అక్బర్. దీనికి హాజీల ద్వారా ఏ రుసుము తీసుకోబడదు. అంతేకాదు, ప్రభుత్వం అల్లాహ్ ప్రభుత్వానికి సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రభుత్వం హాజీలకు సేవలను మరింత సులభతరం చేయడానికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ సాంకేతికతలను వినియోగించిన విషయం మీకు తెలుసా? రద్దీని నివారించడానికి, హజ్ బృందాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, అనుమతి లేకుండా ప్రవేశించే వారిని గుర్తించడానికి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించింది. అలాగే మందులను అత్యంత వేగంగా రోగుల వరకు చేరవేయడానికి డ్రోన్లను కూడా వినియోగించింది. అల్లాహు అక్బర్. మిలియన్ల సంఖ్యలో ఉన్న జన సమూహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, హాజీలను అత్యంత క్రమబద్ధంగా మరియు సాఫీగా తరలించడం వంటి అసాధారణ విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని సుమారు 165 దేశాల నుండి వచ్చిన హాజీల ప్రశంసల ద్వారా దీనిని వినవచ్చు. వారు ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఈ ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారు. కాబట్టి ఈ యథావిధి విజయానికి అల్లాహ్కే సర్వస్తోత్రాలు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాజీలందరూ భద్రంగా కృతజ్ఞతతో ప్రశంసలతో తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నందుకు కూడా అల్లాహ్కే సర్వస్తోత్రములు. ప్రపంచమంతా, ప్రత్యేకంగా సౌదీ అరబ్లోని విమానాశ్రయాలలో, తనిఖీ కేంద్రాలలో మరియు సరిహద్దు ప్రవేశ ద్వారాలలో హాజీలకు అందించిన ఆతిథ్యం, స్వాగతం మరియు వీడుకోలు కార్యక్రమాలకు సంబంధించిన ఆనందకర దృశ్యాలను, వీడియోలను మరియు ఇంటర్వ్యూలను చూసింది. అవును, హజ్ విజయవంతమైంది. కాబట్టి మనం
ఈ మహత్తర సౌదీ రాజ్యపు సంరక్షణలో ఉన్నందుకు సంతోషించాలి. అల్లాహ్ దాని రాజులకు అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఇస్లాం మరియు హరమైన్ షరీఫైన్ సేవల ద్వారా వారికి గౌరవాన్ని కలిగించుగాక. ఫిత్నాలను రగిలించే వారి చెడి నుండి వారిని రక్షించుగాక. ఈ ద్వీపకల్పపు గద్ద సహ్రుల్ జజీరా, ఈ రాజ్య స్థాపకుడు, ఏకీకర్త, తౌహీద్ మరియు సున్నత్పై ఈ దేశాన్ని నిర్మించిన మలిక్ అబ్దుల్ అజీజ్ గారిపై అల్లాహ్ కరుణ కురిపించుగాక. అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్. الحمد لله يعطينا ويشكر لنا إن أعطينا والصلاة والسلام على هادينا أما بعد. ఓ మక్కా నుండి హజ్ పూర్తి చేసి తిరిగి వచ్చిన హాజీలారా మరియు అల్లాహ్ కొరకు సమృద్ధిగా కుర్బానీ చేసిన వారలారా, కృతజ్ఞతతో పాటు అల్లాహ్ స్మరణ కూడా ఉండాలి. కాబట్టి మీ ప్రభువును ఎక్కువగా స్తుతించండి, ఆయనను ఎక్కువగా స్మరించండి. అల్హమ్దు వశుక్ర్. ఎందుకంటే మన ప్రభువు అయిన అల్లాహ్ సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 200 ఇలా సెలవిచ్చాడు, فَإِذَا قَضَيْتُم مَّنَاسِكَكُمْ فَاذْكُرُوا اللَّهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا. హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను స్మరించండి, మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను స్మరించండి. ఈ ఆయత్ హజ్ చేసిన వారికి, కుర్బానీ చేసిన వారికి సాధారణంగా వర్తిస్తుంది. ఇక్కడ మనాసికకుం అనే పదం ద్వారా హజ్ ఆచారాలు మరియు కుర్బానీ రెండూ ఉద్దేశించబడ్డాయి. తఫ్సీర్ తబరీలో వివరణ చూడవచ్చును. అయితే ఖర్చు చేయడానికి సామర్థ్యం లేనివారు, తమకు తాము పేదవారు అనుకునేవారు శ్రద్ధగా వినండి. ఖర్చు చేయడానికి సామర్థ్యం లేనివారు అంటే కుర్బానీ చేయడానికి ధనం లేనివారు, హజ్ చేయడానికి మార్గం లేదా అవకాశం లేని వారి విషయానికి వస్తే, అలాంటి వారికి కూడా అల్లాహ్ వారి సత్సంకల్పాల కారణంగా హజ్ చేసిన వారికి, కుర్బానీ చేసిన వారికి ఇచ్చే ప్రతిఫలాల వంటి ప్రతిఫలాలను ప్రసాదించాలని ఓ అల్లాహ్ మేము దువా చేస్తున్నాము. మా ఈ దువాలను అంగీకరించు, మరియు మీరు కూడా ఇలాంటి సత్సంకల్పాలు ఉంచుకోండి. తప్పకుండా అల్లా పుణ్యం ప్రసాదిస్తాడు. ఓ విశ్వాసులారా, ఎన్నో పుణ్యకాలాలు మవాసిముల్ ఖైరాత్ ముగిసిన తర్వాత ఇలా చెప్పబడుతుంది. ఎలా? ఏమని? దిల్హిజ్జా తొలి దశలో మనం శ్రద్ధగా ఆరాధనలు చేయడంలో అలసత్వం చూపి ఉంటే, జుమా మరియు జమాత్ నమాజుల కోసం ముందుగానే వెళ్ళడం, నడుచుకుంటూ వెళ్ళడం వంటి కార్యాలకు ఎంతో గొప్ప ప్రతిఫలం ఉంది. వాటి పుణ్యం తరచూ లభించే అవకాశమూ ఉంది. కనుక ఇలాంటి విషయాల నుండి అశ్రద్ధగా ఉండకండి. అలాగే అరఫా రోజున ప్రభు తన దాసులకు అత్యంత సమీపంగా ఉండే ఆ మహోన్నత సమయంలో మనం దువా చేయడంలో కొరత చేసి ఉంటే, దువా చేయవలసిన రీతిలో చేసి లేకుంటే, ఇంకా మన ముందు దువాల ద్వారాలు తెరిచి ఉన్నాయి. అల్లా ప్రసాదించే అనుగ్రహం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతి జుమా రోజున ఒక స్వీకరించబడే ప్రత్యేక సమయం సాఅతుల్ ఇజాబ ఉంటుంది. ఆ సమయంలో ముస్లిం చేసే దుఆ అల్లాహ్ అనుగ్రహంతో స్వీకరించబడుతుంది. అయితే అది ఏ సమయం? ఒకటి, ఆ సమయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లుగా సహీ ముస్లిం హదీస్ నంబర్ 853, మా బైన యజ్లిసల్ ఇమాము ఇలా అన్ తుఖ్దా స్సలాహ్, ఇమాం మెంబర్పై కూర్చున్న సమయం నుండి జుమా నమాజ్ పూర్తయ్యే వరకు ఉన్న సమయం. రెండో అభిప్రాయ ప్రకారం ప్రవక్త చెప్పారు, ఆఖిర సాఅతిన్ బఅదల్ అస్ర్, అస్ర్ నమాజ్ తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఉండే చివరి ఘడియ. ఇది అబూదావుద్లోని సహీ హదీస్ 1048. కాబట్టి ఒక పుణ్యకాలం ముగిసిపోయిందని నిరాశ చెందకుండా
అల్లా మన కోసం తెరిచి ఉంచిన ఇతర సత్కార్యాల ద్వారాలను ఉపయోగించుకోవాలి. ఆయన స్మరణ, దుఆ, జుమా మరియు జమాత్ నమాజుల ద్వారా నిరంతరం ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నించాలి. ఇక తర్వాత షేఖ్ రాషిదుల్ బిదాహ్ హఫిదహుల్లా ఎవరైతే ఈ అరబీ ఖుత్బా జామి ఇబ్న్ ఉథైమీన్ జుల్ఫీలో ఇచ్చారో 5 మే 2026 జుమా రోజున చివరిలో ఈ దువాలు చేశారు. అల్లాహుమ్మ జఅల్నా మిన అల్లాహ్ కథీరన్ వద్దాకిరాత్. ఓ అల్లాహ్, నిన్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో మమ్మల్ని కూడా చేర్చు. అల్లాహుమ్మ లకల్ హమ్దు కల్లదీ తఖూలు ఖైరన్ మిమ్మా నఖూల్. ఓ అల్లాహ్, నీవు నీ గురించి చెప్పుకున్న విధంగా ఇంకా మేము చెప్పే స్తోత్రాల కంటే ఎంతో ఉత్తమమైన స్తోత్రాలన్నీ నీకే చెందుతాయి. అల్లాహుమ్మ ఇన్నా ఆజిజూన అన్ శుక్రి ఫనుహీలు ఇలా ఇల్మిక వ ఫద్లిక్. ఓ అల్లాహ్, నీ అనుగ్రహాలకు తగిన విధంగా కృతజ్ఞతలు తెలపడానికి మేము అశక్తులం కాబట్టి మా స్థితిని నీ జ్ఞానానికి మరియు నీ అపార కరుణకు అప్పగిస్తున్నాము. అల్లాహుమ్మ వహబ్తనా మాలా ఫబదల్నా మిన్హు బిఫద్లిక నుసుకం వమన్సక. ఓ అల్లాహ్, నీవు మాకు సంపాదన ప్రసాదించావు, నీ అనుగ్రహంతోనే దానిలో కొంత భాగాన్ని కుర్బానీ మరియు ఇతర ఆరాధన కార్యాల కోసం ఖర్చు చేయగలిగాము. اللهم اكتبنا في من اعتقت رقابهم وكفرت خطيئاتهم لسنتين. ఓ అల్లాహ్, నరకాగ్ని నుండి విముక్తి పొందిన వారిలో మమ్మల్ని చేర్చు. అలాగే 2 సంవత్సరాల పాపాలు క్షమించబడిన వారిలో కూడా మమ్మల్ని చేర్చు. اللهم احفظ ديننا وبلادنا وأدم أمننا وادحر أعداءنا وأجب دعاءنا. ఓ అల్లాహ్, మా ధర్మాన్ని మా దేశాన్ని రక్షించు, మా భద్రతను శాశ్వతంగా కొనసాగించు, మా శత్రువులను ఓడించు మరియు మా ప్రార్థనలను దుఆలను స్వీకరించు. اللهم وارحمنا ووالدينا وهب لنا من ازواجنا وذرياتنا قرة اعين. ఓ అల్లాహ్, మాపై మరియు మా తల్లిదండ్రులపై కరుణ చూపు. మా భార్య భర్తలు, అంటే స్త్రీ దుఆ చేస్తే భర్తలు అంటుంది, పురుషుడు దుఆ చేస్తే భార్యలు అంటారు. మరియు మా సంతానం ద్వారా మా కళ్ళకు చల్లదనాన్ని, ఆనందాన్ని ప్రసాదించు. اللهم احفظ وسدد إمامنا خادم الحرمين الشريفين الملك سلمان بن عبد العزيز وولي عهده الأمين الأمير محمد بن سلمان وارزقهم بطانة الصلاح والفلاح. والله రెండు పవిత్ర మస్జిద్ల సేవకుడైన కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ గారిని మరియు ఆయన విశ్వసనీయ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ గారిని రక్షించి వారికి సరైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. వారికి ధర్మపరులైన, యోగ్యులైన మరియు విజయాన్ని అందించే సహచరులను కల్పించు. అల్లాహుమ్మ వజ్జిహిం అలా ఖిద్మతిల్ హరమైన్ వరాహతిల్ హుజ్జాజ్ వజ్జి జునూదనా వమునజ్జిమి అల్ హజ్జ్ అలా మసాఈహిం మఅ దుయూఫిర్ రహ్మాన్. ఓ అల్లాహ్, హరమైన్ సేవకై మరియు హాజీల సౌకర్యార్థం కృషి చేస్తున్న వారికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించు. అలాగే అల్లాహ్, అతిథులైన హాజీల సేవలో శ్రమిస్తున్న మా సైనికులను మరియు మా హజ్ నిర్వాహకులను కూడా తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించు. అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్. ఓ అల్లాహ్, నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై నీ కరుణలను, శాంతిని మరియు ఆశీర్వాదాలను కురిపించు.